నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. మ్యాథ్స్ రాకపోతే గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపాసిబుల్ సార్? సింపుల్ గా ఒక పాయింట్ చెప్పనా అండి, అసలు ఈ ఎగ్జామ్ లో ఉండేది మ్యాథ్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ కమర్షియల్ మ్యాథమెటిక్స్. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మీరు ఏం చదువుకున్నారు? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? ఎంఎస్సి అండి. ఎంఎస్సి. అంతకుముందు ఏం చదివారు? డిగ్రీ. డిగ్రీ. ఏం డిగ్రీ చదివారు? డిగ్రీ బయోటెక్నాలజీ నాది. బయోటెక్నాలజీ చదివారు. ఇంటర్మీడియట్ ఏం చదివారు? బైపీసీ. బైపీసీ. 10th క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్నారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీరు నన్ను అడగరా సార్? మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ని, ఎంఏ ఎంబీఏ రెండు చేశాను నేను. ఓకే. నా డిగ్రీ బిఏ. డిగ్రీ బిఏ ఎకనామిక్స్ హిస్టరీ. ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఎంపీసీ. ఓహో. 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్ లో మీరు చదువుకున్న సిలబస్ నేను చదువుకున్న సిలబస్ ఒకటేనా? ఒకటే. ఎగ్జాక్ట్ గా సేమే కదా. సేమ్. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అవును. వాట్ ఎవర్ యువర్ క్వాలిఫికేషన్ మైట్ మే బి, 10th క్లాస్ అందరం ఒకటే కదా చదువు. అందరం ఒకటే. సో 10th క్లాస్ సిలబస్ ఏనండి ఇదంతా కూడా. బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఉన్నది రాకెట్ సైన్స్ కాదు, 10th క్లాస్ సిలబస్. డోంట్ కాల్ ఇట్ యాజ్ మ్యాథ్స్. ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్ అనేది మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయినా, ఎంఏ అయినా, ఎంబీఏ అయినా, ఎంఎస్సీ అయినా, బీటెక్ అయినా, ఎవరైనా సరే చదివింది 10th క్లాస్ వరకు ఒకే సిలబస్ చదివండి, అదే సిలబస్ ఎగ్జామ్. నాకు ఇట్లా పిల్లలు ఎవరన్నా నా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేదు అంటే వాళ్ళకి ఒకసారి క్రాక్ సినిమా చూపిద్దాం అనిపిస్తుంది అండి. క్రాక్ సినిమాలో ఒకే ఒక్క పాయింట్ మీద కొడతా ఉంటాడు అందరినీ. నా బ్యాక్గ్రౌండ్ అనే మాట అనగానే ఎగరేసి కొడతాడండి. నేను అదే చెప్తానండి, ఇంకోసారి బ్యాక్గ్రౌండ్ అని ఎవరన్నా, నా బ్యాక్గ్రౌండ్ బైపీసీ అండి, నాకు అందుకని ఉద్యోగం రావట్లేదండి, నేను బిఏ చదువుకున్నానండి, నాకు అందుకని మ్యాథ్స్ రావట్లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, దిస్ ఈజ్ జస్ట్ అర్థమెటిక్. ఓకే. మ్యాథ్స్ కాదు. చిన్నప్పుడు చదువుకున్న మీ స్కూల్లో మీ టీచర్ మిమ్మల్ని కొట్టి నేర్పించినటువంటి పర్సంటేజీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10th క్లాస్ లోపు చదువుకున్న సిలబస్సే. మళ్ళీ చెప్తున్నాను, రాకెట్ సైన్స్ అస్సలు కాదు. మనసు పెట్టి కూర్చొని చేయాలి. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ రావాలంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఎంఎస్సి మ్యాథ్స్ చదువుకున్నాడు ఉన్నాడు, రెగ్యులర్ గా అలవాట్లో ఉంటాడు మ్యాథ్స్ చేయటం. మనం చిన్నప్పుడు ఎప్పుడో వదిలేసాము. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే మ్యాథ్స్ వదిలేసా, మీరు 10th క్లాస్ అయిపోగానే మ్యాథ్స్ వదిలేశారు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇంకొకటి బీటెక్ చదివినోడు ఉన్నాడు, బీటెక్ లో అర్థమెటిక్లు లేవు కదండి. కాకపోతే ఏంటంటే వాడికి క్యాలిక్యులేషన్ ఫ్లో ఉంటుంది. మీరు 10th లో వదిలేశారు కాబట్టి మీకు ఆ ఫ్లో తక్కువ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ లో వదిలేసా కాబట్టి మీకంటే కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు. దీన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా అంటే, ప్రాక్టీస్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటానండి. n అనే దానికి వాల్యూ ఉంది, కాకపోతే ఏంటంటే ఆ వాల్యూ మనిషికి మారుతుందండి. ఎట్లా అంటే, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా టీచర్ నాకు నేర్పిందండి, సూర్యనారాయణ గారు, గురువు గారు, గుర్తెచ్చుకోవాలి ఆయన్ని. ఆయన నాకు నేర్పింది ఏంటంటే, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలన్నారు. అంటే ఏంటండి అని అడిగాను. నువ్వు చేస్తా ఉండు, నా దగ్గరికి వస్తా ఉండు, n వాల్యూ పట్టుకుందాం అన్నారు. అట్లా రోజు ఒక చాప్టర్ ఇచ్చేవాళ్ళు, ఆ చాప్టర్ చేసేవాడిని. వెళ్ళంగానే 4 క్వశ్చన్లు అడిగేవాళ్ళు, పర్ఫెక్ట్ గా రాలేదు మళ్ళీ ఇంకోసారి చేసుకురా అనేవాళ్ళు. అలా ఆయన నాకు నేర్పింది ఏంటంటేనండి, నా n వాల్యూ 6 అని డిసైడ్ చేశారు. ఎలా అంటే 6 సార్లు ప్రాక్టీస్ చేశాక నాకు సబ్జెక్ట్ బాగా వచ్చిందని అర్థమైందండి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, 6 సార్లు పర్ఫెక్షన్ వచ్చింది కదా, ఇంకా బాగా రెడీ అవ్వాలి అంటే ఇంకో 2 సార్లు ఎక్స్ట్రా చేయి. అంటే నాకు దొరికిన ప్రతి పేపరు, నాకు దొరికిన ప్రతి బుక్ 8 సార్లు ప్రాక్టీస్ చేసేవాడిని అండి. అట్లా అని మీ యొక్క n వాల్యూ 8 అని నేను అంటలేదండి. డిపెండింగ్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ క్యాపబిలిటీ, ఈ n మే బి లెస్. మీ n వాల్యూ 2నే అవ్వచ్చు, బట్ దెర్ ఇస్ ఎ వాల్యూ ఫర్ n. కు ఒక విలువ అంటూ గ్యారంటీగా వస్తుంది. ఆ విలువ తెలుసుకునే దాకా ప్రాక్టీస్ చెయ్యండి. 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, డిపెండ్స్ ఆన్ యువర్ ఫోకస్. మళ్ళీ ఇక్కడ నేను ఇంటెలిజెన్స్ అని కూడా అంటలేదండి, అవసరం లేదండి, నాకు ఇంటెలిజెన్స్ అవసరం లేదండి. Practice n times. First find the value of n. Then practice every chapter n number of times. Practice every examination paper n number of times. Definitely success అవుతారండి. మళ్ళీ చెప్తున్నాను,
మ్యాథ్స్ అనే మాట అసలు పిల్లలు ఎవరు వాడమాకండి అసలు. దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ సింపుల్ అర్థమెటిక్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రీధర్ సార్ దగ్గర నుంచి మీకుండేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ వీడియో రూపంలో కనుక మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఈ సిరీస్లో భాగంగానే చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ ఏదున్నా సరే షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకుండేటువంటి డౌట్స్, అంటే ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన ప్రతి స్టూడెంట్కి ఆ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది వీడియో రూపంలో, సొల్యూషన్స్ రూపంలో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరున్నా సరే కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. అండ్ శ్రీధర్ సీసీలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే ఒక్కసారి మీరు విజిట్ చేయండి శ్రీధర్ సీసీ. ఇక్కడ టీచింగ్ కానీ, ఫ్యాకల్టీ కానీ అండ్ టెక్నికల్గా చూసుకున్నా కూడా చాలామంది రెగ్యులర్గా మాక్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అవి రాస్తూ ఉంటారు. ఆ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉందో చూసి దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఎక్కడా లేని విధంగా మన ఇండియాలోనే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక శ్రీధర్ సీసీలోనే ఉండేటువంటి ఫెసిలిటీస్ ప్రతి స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉండేలాగా ఉంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.